తిరుపతిలో వైసీపీ శ్రేణులు భారీగా నిరసన చేపట్టాయి. కూటమి ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలు, తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిరసనలో పాల్గొన్న ముఖ్య నేతల్లో భూమన అభినయ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, నూకతోటి రాజేష్, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలతో ప్రాంతాన్ని మారుమోగించారు. ఈ సందర్భంగా భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు. అట్రాసిటీ కేసుల పేరుతో తమ పార్టీ శ్రేణులను వేధిస్తున్నారని విమర్శించారు. అలాగే తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. దాడి చేసినటువంటి వాళ్ళపైన మాత్రం చర్యలు లేవు. తిరుపతి భవిష్యత్తును కాపాడండి, కాపాడండి. ఇక తిరుపతిలో వైసీపీ శ్రేణులు భారీగా నిరసన చేపట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితిని గురించి మా ఏపీ బ్యూరో చీఫ్ మధుసూదన్ అందిస్తారు. మధుసూదన్, చెప్పండి, ఇక ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? శాలిని, 2 రోజులు చూసుకుంటే వైఎస్ఆర్పీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యలు, తప్పుడు కేసులు నిర్వహిస్తుంది. అంబేద్కర్ విరుద్ధంగా ఈ రోజు నిరసన చేపట్టారు. టీడీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నుంచి పదవి నుంచి తొలగించాలని కూడా వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహాలు పూలమాల వేసి నివాళులు అర్పించిన నిరసన చేపట్టారు. అయితే ఇక్కడ వైసీపీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి, అలాగే మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, అలాగే చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, తున్నకతో రాజేష్, సుధాకర్ రెడ్డి వేలాదిగా వచ్చి వైఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిరసన చేపట్టారు. అయితే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టేశారని, అట్రాక్ కేసులతో వేధింపులు గుర్తు చేస్తున్నారని కూడా, తిరుమల పవిత్రం కాపాడని కూడా బిఆర్ నాయుడు పదవి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. అయితే 2 రోజుల నుంచి పెద్ద ఎత్తున కూడా రోడ్లకు వచ్చి నిరసనలు కూడా చేపట్టారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళన కూడా కొనసాగుతున్నాయి. నిరసన ప్రధానంగా డిమాండ్ టీడీ చైర్మన్ బిఆర్ వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని కూడా, ఆలయ నిర్వహణలో వ్యవస్థ భద్రతా లోపాలు ఇటీవల చోటు చేసుకున్నాయని, ఘటనపై సరైన స్పందన లేకపోవడంతోనే వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర విమర్శలు గురి చేస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచే తిరుపతి నగరంలో కీలక కూడలి వద్ద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నిరసన కూడా చేపట్టారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కూడా చైర్మన్ డౌన్ అంటూ కూడా టీడీడీ కాపాడాలంటూ కూడా నిదానాలు నిరసించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులపై రోడ్డుపై కూర్చొని ధర్నా చేయడంతో ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం కలిగేది. పరిస్థితి ఉధృతంగా మారుతున్న పోలీసులు కూడా ముందస్తు కూడా వాళ్ళని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించుకుంటూ పోలీసులు అడ్డుకున్నారని కూడా వాళ్ళని అరెస్ట్ చేసి కూడా పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అయితే పోలీసుల మధ్య వాగ్దానం చోటు చేసుకుంది. పరిస్థితి అదుపులో ఉండేందుకు పలువురు కూడా కార్యకర్త పోలీసు అదుపు తీసుకున్నట్టు సమాచారం. మొత్తం మీద వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ టీడీపీ రిజిస్టర్ దెబ్బతీసిన భక్తులు విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నారని ఆరోపించారు. కీలక అంశాలపై ప్రభుత్వం దాచిపెడుతుందని కూడా వారు విమర్శించారు. వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే మరోపక్క కూటమి ప్రభుత్వం కూడా ఆరోపణలు ఖండిస్తుంది. టీడీ వ్యవస్థను సక్రమంగా పనిచేస్తున్న బట్టి పట్టిస్తున్నారు. వైసీపీ శ్రేణులు కావాలని రాద్ధాంతాలు బిఆర్ నాయుడు మీద రుద్దుతున్నారు. ఎటువంటి ఏమీ లేదు, కావాలని తన మీద కరుణాకర్ రెడ్డి, తన కుమారుడు అభినయ్ రెడ్డి కూడా ఇలాగా అతని మీద అబోధాలు పెట్టుకుని ఇలాగా చేపెడుతున్నారని కూడా టీడీపీ నాయకులు, కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళ మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం మీద ఉద్యోగ వాతావరణం ఏర్పడింది. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కూడా పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ మధుసూదన్ రెడ్డి. దాడి చేసినటువంటి వాళ్ళపైన మాత్రం చర్యలు లేవు. నాయకులనైతే తన్ని చొక్కాలు చించేసి ఇదంతా కూడా పోలీసుల సమక్షంలో జరిగినటువంటి విషయం. దీనిని మేము గట్టిగా ప్రశ్నిస్తే వారి మీద ఏదో సాదాసీదా కేసులు పెట్టి వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును బనాయించి ఈరోజు కోర్టుకు తీసుకుపోయినారు. ఇదేనా ఈ ప్రభుత్వం? ఏదైతే మేము మంచి ప్రభుత్వంగా ఉంటాం,
మా ప్రభుత్వంలో అన్ని మేళ్లే జరుగుతాయన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పని. రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు తిరుపతిలో అనుసరింపబడుతోంది, రాష్ట్రంలో అనుసరింపబడుతోంది. అది కాదు కావాల్సింది. అంబేద్కర్ రాజ్యాంగం తిరిగి రావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ జరుగుతున్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, బిఆర్ నాయుడు గారు రాజీనామా చేసి తీరాలి. ఆయన రాజీనామా చేయనంత వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, TV5 కానీ ఎందుకు రాలేదో మాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే పవిత్రమైన దేవాలయాన్ని ఇంత కల్మషం చేసినటువంటి బిఆర్ నాయుడు గారి చేష్టల్ని ఇక్కడ అందరూ ఎండగడుతున్నారు కాబట్టి అది ప్రజల్లో పోతే ఇంకా దారుణంగా ఉంటుందనే దృక్పథంతో వాళ్ళు రాలేదేమో. కానీ వాళ్ళు మొదటి నుంచి కూడా ఎంతసేపు వైఎస్ఆర్ పార్టీ తప్పు చేయబోతుందా దాన్ని ఎత్తి చూపిస్తామనే ఆలోచనతో వాళ్ళు ఉండారు. ఈరోజు బిఆర్ నాయుడు గారిని ఎందుకు ఈ విధంగా అందరూ డిమాండ్ చేస్తున్నారంటే భక్తుల యొక్క మనోభావం బాగా